అప్పటి బీఆర్ఎస్ పాలనకు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ విమర్శించారు. మంచిర్యాల బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ గ్యారంటీల గారడి 6 అబద్దాలు 66 మోసాల పేరుతో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన దగా పాలన అంటూ ఈ సందర్భంగా రఘునాథ్ ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా మార్పు పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోందని, తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కంటే ఎక్కువ కష్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తోందని ఆయన మండిపడ్డారు. పాలకులు మారినా పాలన విధానం మారలేదని ఆయన, తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేశారు కానీ కాంగ్రెస్ గ్యారంటీల గారడీని ఏడాదిలోనే తెలుసుకున్నారని పేర్కొన్నారు వేరబల్లి రఘునాథ్. ఇట్లా మంచిర్యాల జిల్లాల రైతులను మోసం చేశారు, సింగరేణి కార్మికులను మోసం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే గెలిపిస్తే 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. 40,000 ఉద్యోగాలు చెన్నూరు ఎమ్మెల్యే. 4 కన్నా ఉద్యోగాలు ఇచ్చిందా? కొడుకుకు మాత్రం ఉద్యోగం ఇచ్చిండు. కొడుకును ఇంటివానే చేసిండు ఉద్యోగం ఇచ్చి. ఎక్కడ పోయినా మీ యువకులకు ఉద్యోగాలు. చెన్నూరులో లెడ్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పారు. చెన్నూరులో కొత్త ఫ్యాక్టరీలు తీసుకొస్తా అని చెప్పారు. చెన్నూరులో ఏదైతే గోదావరి వరద ప్రాంతం ఉందో దానికి కరకట్ట నిర్మించి దానికి శాశ్వత పరిష్కారం తీసుకొస్తా అని చెప్పింది చెన్నూరు ఎమ్మెల్యే. ఎక్కడ పోయింది? ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే. బెల్లంపల్లిన ఒక చక్కటి హాస్పిటల్ లేదు, 200 పడకల హాస్పిటల్ చేస్తామన్నారు. బెల్లంపల్లికి మెడికల్ కాలేజ్ అని చెప్పారు, బెల్లంపల్లికి నర్సింగ్ కాలేజ్ అని చెప్పారు. ఇవాళ బెల్లంపల్లిన కనీస మౌలిక వసతులు లేవు. ఏదన్నా ఆరోగ్యానికి ఏదైనా